The triangle formed by the lines x square plus 16xy minus 11y square is equal to 0. 2x plus y plus 1 is equal to 0 is. Now this equation represents pair of lines. So given three lines, now three lines forms which triangle అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి సంబంధించిన ఫార్ములా ఇచ్చాను చూడండి అమ్మ, కింద మీకు కనపడుతుంది. The equation of the pair of lines passing through origin and forming an equilateral triangle with the line ax plus by plus c is equal to 0. ax plus by plus c is equal to 0 is given by ax plus by whole square minus 3 into ay minus bx whole square is equal to 0. అయితే ఈ ఫార్ములాని మనం ఇక్కడ ఎలా చెక్ చేయాలి? నౌ ax plus by plus c is equal to 0. దీన్ని మీరు కంపేర్ చేయండి. ఇక్కడ ax plus by plus c is equal to 0 ఇక్కడ కంపేర్ చేయండి. ఏ చెప్పండి అమ్మా, a is equal to చెప్పండి. a is equal to 2. నెక్స్ట్ b is equal to ఈక్వేషన్ అమ్మా 2x plus y plus 1 is equal to 0తో కంపేర్ చేయండి. ax plus by plus c is equal to 0ని. ఓకే, b is equal to 1. నౌ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ax plus by హోల్ స్క్వేర్ అంటే 2x plus y హోల్ స్క్వేర్ minus 3 into ay అంటే 2y minus x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే, దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే మనకిచ్చిన ఈ ఈక్వేషన్ వస్తే, ఈ ఈక్వేషన్ కనుక మనకు వస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16xy మైనస్ 11y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే, therefore given three lines forms an equilateral triangle. ఎక్స్పాండ్ చేయండి అమ్మా, ఎక్స్పాండ్ చేసి చెప్పండి. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4xy నెక్స్ట్ మైనస్ 3 into 4y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 4xy. 4xy is equal to 0. సింప్లిఫై చేయండి. 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ 12y స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 12xy ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఈక్వేషన్ చెప్పండి అమ్మా. ఫైనల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16xy మైనస్ 11y స్క్వేర్ మైనస్ 11y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇచ్చిన సెకండ్ డిగ్రీ ఈక్వేషను ఇవి రెండు సేమే. చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16xy మైనస్ 11y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందమ్మా. ఫార్ములా అప్లై చేసి మనం చెక్ చేస్తే వాడిచ్చిన ఈక్వేషన్ మనం వచ్చేసింది. దేర్ఫోర్ గివెన్ త్రీ లైన్స్ ఫార్మ్స్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దేర్ఫోర్ ఆప్షన్ చెప్పగలరా ఇప్పుడు మీరు? ఫోర్త్ ప్రాబ్లం చూడండమ్మా. ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ x square minus 2pxy minus y square is equal to 0 and x square plus 2qxy minus y square is equal to 0 are such that each pair bisects the angle between the other pair, then pq is equal to. దానికి సంబంధించిన మనకి ఐపీలో ఒక థీరం ఉందమ్మా. ఆ థీరం ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. ద ఈక్వేషన్ టు ద పేర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ ది angles between the pair of lines ax square plus 2hxy plus by square is equal to 0 is
హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్వై. ఈ ఫార్ములా మీరు ఇక్కడ అప్లై చేయాలి. నౌ ఫస్ట్ ఈక్వేషన్ కంపేర్ చేయండి అమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ మీరు దిస్ ఈజ్ 1 ఇక్కడ కంపేర్ చేయండి, ఇక్కడ దీంతో కంపేర్ చేయండి, ఇక్కడ కంపేర్ చేయండి. హెచ్ వాల్యూ చెప్పండి అమ్మా, ఇక్కడ హెచ్ వాల్యూ చెప్పండి. 2h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p అమ్మా. దీని నుంచి హెచ్ ఏమొస్తుంది? మైనస్ పి. నెక్స్ట్ ఏ వాల్యూ చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. బి వాల్యూ చెప్పండి. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ పి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏమొస్తుందమ్మా? 2xy. ఏ మైనస్ బి అంటే 2 వస్తుంది, 2xy. ఫైనలీ మైనస్ px స్క్వేర్ ప్లస్ py స్క్వేర్ మైనస్ 2xy. మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఫైనలీ px స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ py స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ 2. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. నౌ మనకి ఇచ్చిన ఈక్వేషన్ చెప్పండి. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2qxy మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ 3. సో 2 and 3 represents same pair of lines. 2 and 3 represents same. 2 and 3 represents the same pair of lines. 2 and 3 represents the same pair of lines. Then taking ratio of the coordinates. చెప్పండి ఇప్పుడు కోఎఫిషియంట్స్. టేకింగ్ రేషియో ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, xy అండ్ వై స్క్వేర్. చెప్పండి ఏమొస్తుంది ఇక్కడ మనకి. p by 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అమ్మా. 2 and 3లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. p by 1 ఈజ్ ఈక్వల్ టు xy కోఎఫిషియంట్ చెప్పండి ఇప్పుడు మీరు. xy కోఎఫిషియంట్ 2 and 3లో 2 by 2q. 2 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మీరు pq వాల్యూ చెప్పండి. pq ఈజ్ ఈక్వల్ టు pq వాల్యూ చెప్పండి. pq ఈజ్ ఈక్వల్ టు 1. pq ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఆప్షన్లో ఉందో చూడండి అమ్మా. ఏ ఆప్షన్లో ఉందో చూడండి. అది ఫస్ట్ ఆప్షన్. సో ఇలా ఫోర్త్ ప్రాబ్లం మీరు ఇలా చేయాలి. బై యూజింగ్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ pq. ఇఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ సచ్ దట్ ఈచ్ పేర్ bisects the angle between the other pair, then the value of pq is equal to 1. By using formula h into x square minus y square is equal to a minus b into xy. ఇది మనకి ఐపీలో ఉందమ్మా. సో దిస్ ఈజ్ ఫోర్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం చూడాలి మీరు. ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చదవాలి. దాని కింద మీకు ఫార్ములా కూడా ఇచ్చాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్స్ కూడా మీకు కింద ఇస్తున్నాను ఈజీగా చేయడానికి. If the equation 2x square minus 5xy plus 2y square is equal to 0 represents two sides of an isosceles triangle, then the equation of the third side passing through the point 3, 3 is. ఇప్పుడు మీరు పాసింగ్ త్రూ 3, 3 అన్నాడు కాబట్టి మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎన్ని ఆప్షన్స్ 3, 3ని సాటిస్ఫై చేస్తున్నాయి? Out of 4 options, how many options are satisfying 3, 3 point? చెప్పండి.
ఫిఫ్త్ బిట్లో మీరు 3,3ని ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ని ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి? 2 2 2 3 4 2 3 4 సాటిస్ఫై చేస్తున్నాయి. 2 3 4 సాటిస్ఫై చేస్తున్నాయి. ఇక్కడ మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. ఫోర్త్ ఆప్షన్ సాటిస్ఫైడ్ by putting 3,3. This is compared with Lx plus My is equal to 1. ఆ ఫామ్లోకి రాయండి అమ్మా. ఫస్ట్ దాన్ని మీరు x plus y ఈజ్ ఈక్వల్ టు 6. ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటున్నాను నేను. డివైడింగ్ బై 6 1/6 x ప్లస్ 1/6 y ఈజ్ ఈక్వల్ టు 1. This is compared with the standard form Lx plus My is equal to 1, where L is equal to 1/6, M is equal to 1/6. L is equal to M amma. L is equal to M. Next, given second degree equation compare with the standard form. అంటే ax square plus 2hxy ax square plus 2hxy plus by squareని ఇక్కడ కంపేర్ చేయండి అమ్మా. ఇక్కడ కంపేర్ చేయండి. ఏ వాల్యూ చెప్పండి ఇప్పుడు మీరు? ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 2h ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 2h ఈజ్ ఈక్వల్ టు -5. h ఈజ్ ఈక్వల్ టు -5/2. b వాల్యూ చెప్పండి. b is equal to 2. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఇచ్చిన షార్ట్ కట్ ఒకసారి చూడండి. కింద ఇచ్చిన ఫార్ములా ఒకసారి చూడండి. ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 and lx plus my is equal to 1 is isosceles if కండిషన్ ఏమి ఇచ్చాడో చూడండి. కండిషన్ h into L square minus M square is equal to a minus b into lm. ఇప్పుడు మీరు lm వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. lm ab h వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. h వాల్యూ ఏంటిది? -5/2 ఇంటూ L is equal to m కాబట్టి ఏమొస్తుంది? 0 వస్తుంది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. a మైనస్ b వాల్యూ 2 - 2 0 ఇంటూ lm 1/36. Finally LHS is equal to RHS. LHS వాల్యూ 0 అయింది. RHS వాల్యూ 0 అయింది. therefore LHS is equal to RHS. therefore ఈక్వేషన్ ఏంటో చెప్పగలరు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఇదంతా మనం చేసింది ఆప్షన్స్ వెరిఫికేషన్. ఫోర్త్ ఈక్వేషన్ తీసుకొని ఫోర్త్ ఆప్షన్ తీసుకొని నేను ఆ కండిషన్ సాటిస్ఫై చేశాను. గివెన్ 3 లైన్స్. సో ఇన్ ద గివెన్ ప్రాబ్లం మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 2 లైన్సే ఇచ్చాడు. థర్డ్ లైన్ మనకి ఇవ్వలేదు. సో థర్డ్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. therefore 3 lines forms an isosceles triangle. ఆ థర్డ్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ సూటబుల్ ఫార్ములా, బై యూజింగ్ కండిషన్. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఈస్ x plus y minus 6 is equal to 0. సో ఈ టిప్ ఉపయోగించి మీరు, ఈ ఫార్ములా ఉపయోగించి మీరు ఈజీగా క్రాస్ చెక్ చేయొచ్చు ఆప్షన్స్ని. హియర్ వీ హ్యావ్ టు వెరిఫై ఆప్షన్స్ ఓన్లీ. therefore fourth option is right. Fourth option satisfying given condition. సెవెంత్ వన్ చూడండి అమ్మా. సెవెంత్ ప్రాబ్లం చూడాలి అందరూ. ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ లైన్ ఆఫ్ ది 2 pairs of lines is. Find the equation of the common line of the 2 pairs of given 2 lines is. 2 equations is. సో మనకి ఇచ్చిన 2 ఈక్వేషన్స్కి కామన్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ కామన్ లైన్ అనేది మనకు ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్స్ తీసుకొని మనం ఆ 2 ఈక్వేషన్స్ కనుక సాటిస్ఫై చేయగలిగితే
ఆప్షన్స్లో ఒక ఈక్వేషన్ తీసుకుని మనం ఆ 2 ఈక్వేషన్స్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే దేర్ ఫోర్ దట్ ఈస్ ద రిక్వైర్డ్ కామన్ లైన్. ఇప్పుడు మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం చాలా ఈజీ. ఫస్ట్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆప్షన్లో మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్లో 2x స్క్వేర్ మైనస్ 3xy మైనస్ 3xy మైనస్ 2y స్క్వేర్, 2x స్క్వేర్ మైనస్ 3xy మైనస్ 2y స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 2y సబ్స్టిట్యూట్ చేయండి. 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్ ఇంటూ 2 8y స్క్వేర్ మైనస్ 3x ఇంటూ 3 ఇంటూ 2y ఇంటూ y ఏమొస్తుంది 6y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 8y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్ బై పుట్టింగ్ x ఈజ్ ఈక్వల్ టు 2y. అలానే సెకండ్ వన్ చెప్పండి అమ్మా. మీరు సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2x స్క్వేర్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 2y సబ్స్టిట్యూట్ చేయండి. 8y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ y 2y స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో these two 1 and 2 given two equations are satisfied by putting x is equal to 2y. Therefore required common line is x minus 2y is equal to 0. ఇక్కడ ఆప్షన్ ఏంటమ్మా మనకి? ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే చాలా ఈజీ అమ్మా. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్స్ వాల్యూ తీసుకొని మనకు ఇచ్చిన 2 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది సాటిస్ఫై చేస్తే కనుక దేర్ ఫోర్ దట్ ఈస్ ద రిక్వైర్డ్ కామన్ లైన్. ఎక్స్ మైనస్ 2y ఈజ్ ద రిక్వైర్డ్ కామన్ లైన్ సిన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2y సాటిస్ఫైయింగ్ గివెన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్. దిస్ ఈజ్ 7th ప్రాబ్లం. 9th ప్రాబ్లం చూడాలి. 9th ప్రాబ్లం, the acute angle between the lines 5x minus 2y whole square minus 3 into 2x plus 5y whole square is equal to 0 is. దానికి సంబంధించిన సూటబుల్ ఫార్ములా ఇచ్చాను చూడండమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ ది pair of lines passing through origin and forming an equilateral triangle with the line ax plus by plus a is equal to 0 is given by ax plus by whole square minus 3 into ay minus bx whole square is equal to 0. So these two are same. Therefore given triangle is equilateral triangle. Therefore angle between two sides in equilateral triangle is, what is the angle between two adjacent sides in an equilateral triangle? ఏంటిది ఆన్సర్ ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఏంటమ్మా? ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. దేర్ ఫోర్ ఆప్షన్ ఏంటో చెప్పగలరా? ఇప్పుడు మీరు ఆన్సర్ ఏంటో చెప్పగలరా? ఏ ఆప్షన్? ఇప్పుడు థర్డ్ ఆప్షన్ 5/3. సో ఈ ప్రాబ్లం మనం సూటబుల్ ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాంటి మోడల్ మనం ఫస్ట్ ప్రాబ్లం చేసామమ్మా. ఫస్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం రెండు ఒకటే. ఫస్ట్ అండ్ 9th రెండు ఒకటే. మనం ఫస్ట్ ప్రాబ్లం ఇంతకుముందు చేసాం, ఇది ఒకటే.
అక్కడేమో ట్రయాంగిల్ అడిగాడు, ఇక్కడేమో యాంగిల్ అడిగాడు, అంతే డిఫరెన్స్. దిస్ ఈజ్ 9th వన్. 11th వన్ చూడాలమ్మా. 11th ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x plus y plus 5 is equal to 0. This is compared with the standard form lx plus my plus n is equal to 0. Where l is equal to చెప్పండి అమ్మా, కంపేర్ చేసి చెప్పండి. l is equal to చెప్పండి. l is equal to 1, m is equal to 1, n is equal to 5. LMN. Next, on the second degree equation, x square minus 4xy plus y square is equal to 0. Compare with the standard form. A value చెప్పండమ్మా. A is equal to 1. 2h is equal to minus 4. h is equal to minus 2. Next, b is equal to 1. Then find the area of the triangle. Formed by given three lines. దానికి ఫార్ములా ఉంది కదమ్మా, మనకి ఐపీలో కూడా ఉంది కదా ఫార్ములా. n square into root of h square minus ab by modulus am square minus 2hlm plus bl square. Substitute చేయండి values. Therefore required area చెప్పండి. Area of the triangle is denoted by delta is equal to n square అంటే 25 into root of h square. h square is 4 minus ab 1 by modulus am square 1 minus 2h is minus 4, 2hlm చెప్పండి, 2hlm minus 4 plus bl square plus 4 minus 4 minus 2h అంటే ప్లస్ 4 వస్తుందా, ప్లస్ bl square. bl square చెప్పండి అమ్మా. bl square, b అంటే 1 అమ్మా, l square అంటే 1. రైట్. ఈజ్ ఈక్వల్ టు 25 root 3 by 25 root 3 by 6. 25 root 3 by 6. Now multiply and divide by root 3. చేయండి అమ్మా. to 25 root 3 by root 3 by root 3 is equal to చెప్పండి ఇప్పుడు. root 3 into root 3 3 2s 6 అంటే 25 by 2 root 3. 25 by 2 root 3 ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్స్లో. 25 by 2 root 3 సెకండ్ ఆప్షన్. 14th చూడాలమ్మా. 14th ప్రాబ్లం. అందరూ ప్రాబ్లం చూడాలి. ద ఈక్వేషన్ 3x square plus 10xy minus 8y square is equal to 0 represents. సో గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్స్. ఆప్షన్స్ కూడా మీరు చూడాలి. రియల్ అండ్ డిస్టింక్ట్ లైన్స్, రియల్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్, ఇమాజినరీ లైన్స్, సర్కిల్స్. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీకు ఇచ్చాను చూడండి కింద. ఈ ప్రాబ్లం సంబంధించిన కాన్సెప్ట్ కూడా మీకు కింద ఇచ్చాను చూడండి. ద సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ax square plus 2hxy plus by square is equal to 0 represents a pair of straight lines passing through the origin and it represents త్రీ కండిషన్స్ ఇచ్చానమ్మా. 3 కండిషన్స్. ఇప్పుడు మీరు గివెన్ ఈక్వేషన్ కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. ఏ వాల్యూ చెప్పండి అమ్మా.
ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3. 2h ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, 2h ఈజ్ ఈక్వల్ టు 10. 2h ఈజ్ ఈక్వల్ టు 10. h ఈజ్ ఈక్వల్ టు 5. b వాల్యూ చెప్పండి, b వాల్యూ చెప్పండి, b ఈజ్ ఈక్వల్ టు -8. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఒకసారి చూడండి. కాన్సెప్ట్, టూ రియల్ అండ్ డిస్టింక్ట్ లైన్స్. గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ టూ రియల్ అండ్ డిస్టింక్ట్ లైన్స్ ఇఫ్ h² ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి. h² ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి కనుక సాటిస్ఫై అయితే, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే, దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ టూ రియల్ అండ్ డిస్టింక్ట్ లైన్స్. చెక్ చేద్దాము మరి. h² చెప్పండి, h² వాల్యూ చెప్పండి, h² వాల్యూ 25. ఏబి వాల్యూ చెప్పండి, ఏబి వాల్యూ -24. ఇప్పుడు మీకు ఇచ్చిన కాన్సెప్ట్లో 1, 2, 3 ఈ 3 బిట్స్లో ఏది సాటిస్ఫై చేస్తుంది చెప్పండి. h² గ్రేటర్ దాన్ ఏబీనా, h² ఈజ్ ఈక్వల్ టు ఏబీనా, h² లెస్ దాన్ ఏబీనా, ఈ మూడిట్లో ఏది సాటిస్ఫై చేస్తుందో చెప్పండి. ఫస్ట్ వన్. సో h² ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి సిన్స్ 25 is greater than -24. 25 is greater than -24. Therefore, given equation represents two real and distinct lines. ఇప్పుడు ఏ ఆప్షనో చెప్పగలరా మీరు? ఏ ఆప్షనో చెప్పగలరా? ఫస్ట్ ఆప్షన్. Real and distinct lines. Real and distinct lines. Therefore, given equation represents real and distinct lines. ఇలా మనం కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 16th ప్రాబ్లం చూడాలమ్మా అందరూ. 16th ప్రాబ్లం. ఇఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంటెడ్ బై x² + y², ఈక్వేషన్ చూడాలి, x² + y² ఇంటూ tan² ఆల్ఫా మైనస్ x minus y tan alpha whole square is equal to 0, whole square is equal to 0 are perpendicular to each other. The pair of lines are perpendicular to each other. Then alpha is equal to చెప్పండి. The pair of lines, angle between pair of lines is 90 degrees. Then what is the condition? ఇది మనకు ఐపీలో ఉందమ్మా. కింద మీకు షార్ట్ కట్ కూడా ఇచ్చాను, ఫార్ములా కూడా ఇచ్చాను చూడండి. The lines represented by ax² + 2hxy + by² is equal to 0 are at right angles. Right angles means perpendicular to each other. Then a plus b is equal to 0. If a plus b is equal to 0, where a is coefficient of x², b is coefficient of y², the sum of the coefficients of x² and y² is equal to 0, then angle between two pair of lines is 90 degrees. They are perpendicular. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీరు ఈ కండిషన్ అప్లై చేయండి అమ్మా. ఆ సూటబుల్ ఫార్ములా అప్లై చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² is equal to 0. This is the formula when angle between pair of lines is 90 degrees. If the pair of lines are perpendicular, then coefficient of x² plus coefficient of y² is equal to 0. ఇప్పుడు మీకు ఇచ్చిన ఈక్వేషన్లో మీరు కోఎఫిషియంట్ ఆఫ్ x² చెప్పండి అమ్మా. కోఎఫిషియంట్ ఆఫ్ x² చెప్పండి. tan² ఆల్ఫా, x² కోఎఫిషియంట్ అమ్మా tan² ఆల్ఫా. ఇక్కడ x² మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీరు x² కోఎఫిషియంట్ ఏమొస్తుంది? -1 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు y² కోఎఫిషియంట్ చెప్పండి. కోఎఫిషియంట్ ఆఫ్ y² చెప్పండి. ఇదమ్మా కోఎఫిషియంట్ ఆఫ్ y² tan² ఆల్ఫా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండ్ చేసామనుకో
ఎక్స్పాండ్ చేస్తే వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది? మైనస్ tan square alpha. Minus tan square alpha is equal to 0. So sum of the coefficients of x square and y square is equal to 0 when the pair of lines are perpendicular. When angle between the pair of lines is 90 degrees, then sum of the coefficients of x square and y square is equal to 0. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ tan square alpha is equal to 1. Then tan alpha is equal to 1 is equal to tan pi by 4. Alpha is equal to pi by 4. 45 ఎక్కడుందో చూడండి. 45 ఎక్కడుందో చూడండి. Fourth option. Fourth option. So ఇలా చేయాలమ్మా. If the pair of lines represented are perpendicular to each other అని కండిషన్ ఇచ్చినప్పుడు a plus b is equal to 0 అప్లై చేయండి. Sum of the coefficients of x square and y square is equal to 0. ఈ కండిషన్ అప్లై చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 18th ప్రాబ్లం చూడాలి. 18th ప్రాబ్లం. The difference of the slopes of the lines represented by x square into tan square theta plus cos square theta plus 2xy tan theta plus y square sin square theta is equal to 0 is. Find the difference between slopes of the given two lines. దానికి సూటబుల్ ఫార్ములా ఇచ్చాను చూడండమ్మా, షార్ట్కట్. ద డిఫరెన్స్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ గివెన్ టూ లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 is 2 into root of h square minus ab by mod b. అయితే ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఉంది కాబట్టి మనకు కొంచెం అలా ఉంటే చేయటం డిఫికల్ట్ కాబట్టి మనం టీటాని న్యూమరికల్గా మార్చుకుందాం. న్యూమరికల్ వాల్యూస్లోకి మనం చేంజ్ చేసుకుంటే చాలా ఈజీ. బై పుట్టింగ్ టీటా వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం చెప్పండి. సూటబుల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 4. టీటా ఈజ్ ఈక్వల్ టు 45 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ tan 45 వాల్యూ 1 ప్లస్ కాస్ 45 వాల్యూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ప్లస్ 2xy ఇంటూ tan 45 వాల్యూ 1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ టీటా sin 45 వాల్యూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు ఫైనల్ ఈక్వేషన్ చెప్పగలరా? ఆఫ్టర్ ఎల్సిఎం 2 అమ్మ, ఎల్సిఎం 2. ఫైనల్ ఈక్వేషన్ చెప్పండి. 2 + 1 3x స్క్వేర్ 2 2s 4xy ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం 2 అమ్మ, ఎల్సిఎం 2. ఫైనల్ ఈక్వేషన్ ఈస్ 3x స్క్వేర్ plus 2 2s 4xy plus y square is equal to 0. This is compared with the standard form. ax square plus 2hxy plus by square is equal to 0. దీంతో కంపేర్ చేయండి అమ్మా, మీరు దీంతో కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఏ వాల్యూ చెప్పండి, ఏ వాల్యూ చెప్పాలి. a is equal to 3, 2h is equal to 4. Then h is equal to 2. b is equal to 1. ఇప్పుడు మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మీరు డిఫరెన్స్ బిట్వీన్ టూ స్లోప్స్ ఆఫ్ ది గివెన్ టూ లైన్స్ m1 మైనస్ m2 చెప్పండి. m1 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ది టూ స్లోప్స్ ఆఫ్ ది గివెన్ pair of lines. m1 minus m2 is equal to, substitute చేయండి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, is equal to
2 into root of h square minus ab. h square అంటే 4 minus ab. ab అంటే 3 by 1. ఫైనల్ ఆన్సర్ చెప్పండి. మీరు ఫైనల్ ఆన్సర్ 2. సెకండ్ ఆప్షన్. 4 minus 3 1 into 2 by 1 2. Final answer, the difference between two slopes of the given pair of lines is 2. Second option right. సో ఇలా మనం షార్ట్ కట్ అప్లై చేసి సూటబుల్ ఫార్ములా అప్లై చేసి మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ x square plus 4xy plus y square is equal to 0 represents two sides of triangle OAB and the orthocenter is -1 comma -1. Then third side is, if given pair of lines represents two sides of triangle OAB and the orthocenter of the triangle OAB is given -1 comma -1, then third side is. So third side of the triangle find out చేయమంటున్నాడు. కింద మీకు సూటబుల్ ఫార్ములా ఇచ్చాను చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ షార్ట్ కట్ ఉపయోగించి. ద ఆర్థోసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 and lx plus my is equal to 1. lx plus my is equal to 1. lx plus my is equal to 1 is l into a plus b by am square minus 2hlm plus bl square. m into a plus b by am square minus 2hlm plus bl square. Denominator same. న్యూమరేటర్ l into a plus b, m into a plus b వస్తుంది. ఇప్పుడు మనకి థర్డ్ సైడ్ కావాలి. థర్డ్ సైడ్ అనేది మనకి ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్స్లో మీరు ఏం చేస్తారంటే lx plus my is equal to 1, lx plus my is equal to 1 ఫామ్లో ఉన్న ఈక్వేషన్ ఏంటో చెప్పగలరా? lx plus my is equal to 1. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలి. సెకండ్ ఆప్షన్ ఒకసారి చెక్. సెకండ్ ఆప్షన్ మనం చెక్ చేద్దాం. చెప్పండి. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసి మీరు ఎల్ వాల్యూ చెప్పండి అమ్మా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎం ఈజ్ ఈక్వల్ టు 1. సో సెకండ్ ఆప్షన్ కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈజ్ ఈక్వల్ టు 1తో కంపేర్ చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎం ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ దిస్ ఈజ్ కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి. ఏ వాల్యూ చెప్పండి? ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 1. 2h వాల్యూ 4, h ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్థోసెంటర్ ఈజ్ డినోటెడ్ బై హెచ్. ఇప్పుడు చెప్పండి, హెచ్ వాల్యూ చెప్పండి. ఎల్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే 1 ఇంటూ ఏ ప్లస్ బి 2 బై ఏఎం స్క్వేర్ 1 మైనస్ 2hLm 4, 2h వాల్యూ 4 అమ్మ, ఎలిమెంట్ 1 అమ్మ, ప్లస్ bl స్క్వేర్ 1. నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ చెప్పండి మళ్ళీ. m వాల్యూ 1 ఇంటూ ఏ ప్లస్ బి వాల్యూ 2 బై డినామినేటర్ సేమ్ అమ్మ, రైట్. ఫైనల్ ఇప్పుడు ఆర్థో సెంటర్ చెప్పండి. ఇప్పుడు మీరు ఆర్థో సెంటర్ సింప్లిఫై చేసి చెప్పండి. 2 by -2 ఈజ్ ఈక్వల్ టు -1 కామా -1. సో ఆర్థో సెంటర్ -1 కామా -1 వచ్చింది. అంటే వాడిచ్చిన ఆర్థో సెంటర్ వచ్చేసింది మనకి.
వాడు ఇచ్చిన ఆర్థో సెంటర్ -1, -1 మనకు కూడా వచ్చింది. వెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, వెన్ థర్డ్ సైడ్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, థర్డ్ సైడ్ మనం ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని క్రాస్ చెక్ చేస్తే మనకు కూడా ఆర్థో సెంటర్ -1, -1 వచ్చింది. దేర్ ఫోర్ థర్డ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ ఆప్షన్ రైట్. ఇక్కడ మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. దిస్ ఈజ్ 19th ప్రాబ్లం. ఈ మోడల్ మనం ఇంతకుముందు చేసాము, మీరు చెప్పాలి. ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఎక్స్ కాస్ టీటా మైనస్ y sin theta whole square is equal to 0. This is the given equation. Given equation represents pair of lines. Angle between pair of lines is 90 degrees. Then theta is equal to, then find the value of theta. The lines represented by x square plus y square into cos square theta is equal to x cos theta minus y sin theta whole square are at right angles. Then theta is equal to, so pair of lines are perpendicular when, pair of lines are perpendicular when, ఎప్పుడు మన కండిషన్ ఏంటమ్మా, యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే కండిషన్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు చెప్పండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చెప్పండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చెప్పాలి. కాస్ స్క్వేర్ టీటా, నెక్స్ట్ ఇక్కడేమొస్తుంది మనకి మైనస్ కాస్ స్క్వేర్ టీటా. మరి కోఎఫిషియంట్ ఆఫ్ ఐ స్క్వేర్ చెప్పండి. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఐ స్క్వేర్ చెప్పండి, కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. మరి ఇక్కడేమొస్తుంది చెప్పండి, ఇక్కడేమొస్తుంది మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా, కాస్ 2 theta ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90. కాస్ 90 0 అమ్మా. 2 theta ఈజ్ ఈక్వల్ టు 90. టీటా వాల్యూ చెప్పండి, 5/4. Third option right. Third option correct. The pair of lines are at right angles. Then the condition is sum of the coefficients of x square and y square is equal to 0. If the pair of lines are at right angles, then the sum of the coefficients of x square and y square is equal to 0. ఈ కండిషన్ యూజ్ చేసి మనం టీటా వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 26. If the slope of one of the lines is 2, slope of one of the lines m1 and m2 are slopes of the given pair of lines. m1 m2 are slopes of the given pair of lines. అందులో మనకి ఏమి ఇచ్చాడమ్మా, m1 ఇచ్చాడు. m1 if the slope of one of the lines is given 2 ఇచ్చాడు. m2 మనకి తెలియదు. ఓకే, is then angle between the pair of lines is, మీకు కింద ఫార్ములా ఇచ్చాను చూడమ్మా, కాన్సెప్ట్ ఇచ్చాను చూడండి, షార్ట్ కట్. ఇఫ్ y is equal to m1x and y is equal to m2x are two lines represented by pair of lines ax square
ax square plus 2hxy plus by square is equal to 0 with slopes m1 and m2, with slopes m1 and m2. Then sum of the slopes m1 plus m2 is equal to, sum of the slopes m1 is m2 is equal to minus 2h by b, minus 2h by b. Product of the slopes m1 m2 is equal to a by b. ఇప్పుడు మీరు ఇప్పుడు స్టాండర్డ్ అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ని కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 2h ఈజ్ ఈక్వల్ టు 3, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, ఓకే. ఇప్పుడు చెప్పండి మీరు m1 ప్లస్ m2 చెప్పండి, m1 ప్లస్ m2 చెప్పండి, సమ్ ఆఫ్ ది స్లోప్స్ చెప్పండి. m1 ప్లస్ m2 మైనస్ 2h మైనస్ 3 బై b అంటే లాంబ్డా. m1 అంటే ఎంతమ్మా, m1 అంటే ఇచ్చాడు కదా, m1 అంటే 2 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై లాంబ్డా, రైట్. నెక్స్ట్ m1 m2 చెప్పండి, ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్ చెప్పండి. m1 m2 ఈజ్ ఈక్వల్ టు a బై b 2 బై లాంబ్డా. m1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, m1 వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, 2m2 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా. ఇప్పుడు m2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, m2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. 2 ప్లస్ 1 బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై లాంబ్డా. ఇప్పుడు మీరు ఎల్సిఎం చేసి మీరు చెప్పండి అమ్మా, బోత్ సైడ్స్ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం లాంబ్డా, 2 లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇప్పుడు దీని నుంచి మీరు 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. లాంబ్డా వాల్యూ వచ్చేసిందమ్మా. లాంబ్డా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. దెన్ a ప్లస్ b చెప్పండి అమ్మా, a ప్లస్ b చెప్పండి. a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, 2 minus 2 0. If a plus b is equal to 0, if the sum of the coefficients of x square and y square is equal to 0, then angle between pair of lines is 90 degrees, pi by 2. ఏ ఆప్షన్లో ఉందో చెప్పండి. ఫోర్త్ ఆప్షన్. ఈ ప్రాబ్లం ఎలా చేయాలమ్మా, 26th ప్రాబ్లం సూటబుల్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సూటబుల్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్, ఆ తర్వాత మనం a ప్లస్ b చెక్ చేస్తే కనుక వీ గెట్ రిక్వైర్డ్ యాంగిల్. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్ ఇన్ 26th ప్రాబ్లం. ఇంకా 27th చూడాలి. 27th, the area of the equilateral triangle formed by the lines x square minus 3y square is equal to 0 on the line x minus 3a is equal to 0, on the line x minus 3a is equal to 0 is, find the area of the equilateral triangle formed by the lines x square minus 3y square is equal to 0 on the line x minus 3a is equal to 0 is. దానికి సంబంధించిన సూటబుల్ ఫార్ములా ఇచ్చాను చూడండి అమ్మా. ద ఏరియా ఆఫ్ ది ఈక్విలెంట్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ax plus by plus c is equal to 0 with the pair of lines
ax plus by whole square minus 3 into ay minus bx whole square is equal to 0 is c square by root 3 into a square plus b square. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గివెన్ ఈక్వేషన్ కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్, నేను అక్కడ అండర్లైన్ చేశాను చూడండి, రెడ్ లైన్తో అండర్లైన్ చేశాను, కంపేర్ చేయండి. కంపేర్ చేసి మీరు ఏ వాల్యూ చెప్పండి అమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 1, ఏ వాల్యూ 1, ఏ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, బి వాల్యూ చెప్పండి, బి ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వై 0, సి చెప్పండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో మీకు ఇచ్చిన లైన్ని కంపేర్ చేయండి. సి ఈజ్ ఈక్వల్ టు -3a, ఇవి రెండు కంపేర్ చేయండి, ఓకే. therefore required area of an equivalent triangle delta is equal to, సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మీకు ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సి స్క్వేర్ అంటే 9a స్క్వేర్ బై రూట్ 3 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 ప్లస్ 0, ఫైనల్లీ 9a square by root 3 multiply and divide by root 3. So denominator root 3 into root 3, 3, 3 3s 9, 3 root 3 a square, delta is equal to 3 root 3 a square. This is the required area. ఏ ఆప్షన్లో ఉందో చూడండి, థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అమ్మా. సో 27th ప్రాబ్లం ఎలా చేయాలమ్మా, 27th the area of equilateral triangle suitable formula c square by root 3 into a square plus b square, compare with the standard form, then substitute values, we get required area.